ఈరోజు మనం వినబోయేది విజయవాడలో వెలిసిన మహామాయ అయిన కనకదుర్గమ్మ అమ్మవారి పైన జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆటో డ్రైవర్ కథ. ఇది 1990లో జరిగిన యథార్థ సంఘటన. ఒక ఆటో డ్రైవర్ గర్భగుడి దగ్గర ఒక వృద్ధురాలిని దించాడు. ఆమెలో ఏదో తెలియని భక్తి కనిపించింది, కానీ కొద్దిసేపటికి ఆ వృద్ధురాలు కనబడలేదు. ఆటో డ్రైవర్ కళ్ళలో అమ్మవారు దర్శించి, నీ భక్తి గుర్తుగా నేను నిన్ను కాపాడాను అని అనడంతో అతని జీవితమే మారిపోయింది. ఇంకొక సంఘటన చూద్దాం. శరణు శరణు కన్నులు తెరిచిన బాలు. ఒక చిన్న బాలు జన్మత అంధుడు. నవరాత్రుల సమయంలో ఆలయానికి తీసుకువచ్చారు. శరణు దుర్గమ్మ అంటూ పాడుతుండగానే అతని కళ్ళలో వెలుగు ప్రసరించడంతో అందరూ ఆశ్చర్యపోయి, దిశక్తికి ఇది సజీవ సాక్ష్యం. ఇంకో భక్తురాలి కథ. కలలో దర్శనం పొందిన భక్తురాలు తన కుమార్తెపై ప్రమాదం ఉందని ఆందోళనలో ఉండగా ఆవిడకు కలలో అమ్మవారు వచ్చి, నీ బిడ్డకు నాకు అప్పగించు, నువ్వు భయపడద్దు అని చెప్పింది. ఆమె కొన్ని రోజులు అమ్మవారికి సేవ చేసి ఆమె కుమార్తె ఆరోగ్యవంతురాలయ్యింది. ఇంకొక యథార్థ సంఘటన. ప్రాణాలు దక్కించిన అమ్మవారు. ఆ కుటుంబం అమ్మవారిని దర్శించుకుని వెంటనే వెనక్కి బయలుదేరింది. మధ్యలో పెద్ద ట్రక్ ఢీకొనబోయింది. అయితే ట్రక్ ఒకసారిగా ఆగిపోయింది. డ్రైవర్ తర్వాత చెప్పాడు, ఒక దేవత ఆకృతి కనిపించి నా కళ్ళను మూసింది, అందుకే బ్రేక్ వేయడం సాధ్యమైంది. అమ్మవారి వైభవ విశేషాలు చూసినట్లయితే అమ్మవారి ఇక్కడ మహిషాసుర మర్దిని రూపంలో వచ్చిన భక్తులను రక్షిస్తారు. ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంటుంది. నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కో రూపంలో దర్శనం, అలంకార దర్శనాలు, పుష్కర శరణార్థులు లక్షల మంది తరలి వస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.